Hello. Hi everyone. Good evening. ఈ రోజు సెషన్‌లో మాన్యుయల్ టెస్టింగ్ మీద మనకి ఇంటర్వ్యూ క్వెషన్ అండ్ ఆన్సర్స్ ఎలా ఉంటాయి? ఈ క్వెషన్ అండ్ ఆన్సర్స్ అన్నది మనం క్రియేట్ చేసి మీకు ఎక్స్‌ప్లెయిన్ చేసేది కాదండి. ఆల్రెడీ మన స్టూడెంట్స్ కొంతమంది ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యి, వాళ్ళని ఇంటర్వ్యూలో అడిగిన క్వెషన్స్, దానికి మనం చెప్పాల్సిన ఆన్సర్స్. ఇంటర్వ్యూలో డిఫరెంట్ కంపెనీస్ అడిగే క్వెషన్స్, దానికి మనం ఇంటర్వ్యూస్‌లో చెప్పే ఆన్సర్స్‌ని మొత్తం ఇక్కడ లిస్ట్ డౌన్ చేశానన్నమాట. ఫస్ట్ థింగ్ మనం స్టార్ట్ చేయాల్సింది దేనితో స్టార్ట్ చేస్తారంటే, నీ గురించి కొంత ఎక్స్‌ప్లెయిన్ చెయి. సే సంథింగ్ అబౌట్ యువర్ సెల్ఫ్ అండ్ ఎక్స్‌ప్లెయిన్ యువర్ ప్రాజెక్ట్ ఎక్స్‌పీరియన్స్. కన్సిడర్ దట్ మై నేమ్ ఈస్ ప్రశాంత్. నా పేరు ప్రశాంత్. ఐయామ్ ప్రశాంత్ having a 4.5 years of experience in testing. Worked with the ABC company as a software test engineer. My primary roles and responsibilities are automating their applications and I have automated these many applications. I have automated these many test cases. My recent project is this particular thing. For this particular project, I worked as this tester and I have automated these many test cases. These are my roles and responsibilities. Like that, you just need to explain all these things as I say something about you. ఓకే. నెక్స్ట్ రిలీజ్ కి బిల్డ్ కి డిఫరెన్స్ ఏంటి అని అడుగుతారు. రిలీజ్ అంటే మనకి తెలుసు, అజైల్ టెర్మినాలజీలో మనం చూసింది ఏంటి అంటే కనుక సెట్ ఆఫ్ ఫీచర్స్ ని ఒక రిలీజ్ కింద కన్సిడర్ చేసి మనం కస్టమర్ కి డెలివరీ ఇస్తాం. మరి బిల్డ్ అంటే ఏంటి? మీరు అబ్జర్వ్ చేస్తే కనుక డెవలపర్ ఒక నాలుగు ఫీచర్స్ కి కోడ్ రాసేస్తే దాన్ని ఒక బిల్డ్ కింద కస్టమర్ కి ఇచ్చేస్తా ఉంటాడు. అంటే బిల్డ్ కింద టెస్టర్స్ కి ఇస్తా ఉంటాడు. ఒక రిలీజ్ లో ఎన్ని నెంబర్ ఆఫ్ బిల్డ్స్ ఉంటాయి. బట్ రిలీజ్ లోకి వచ్చేసరికి సర్టెన్ ఫీచర్స్ ని మాత్రమే మనం డెలివరీ చేస్తాం. వేర్ యాజ్ బిల్డ్ అంటే డెవలపర్ ఒక కోడ్ రాసిన తర్వాత ఆ పర్టికులర్ ఫీచర్ కి తను బిల్డ్ చేయొచ్చు మాట. దట్స్ ద ఫ్యాక్టర్. అండ్ దెన్ ఇప్పుడు నీ ప్రాజెక్ట్ లో మల్టిపుల్ డిపెండెన్సీస్ ఉన్నాయండి ఒక పర్సన్ మీద. ఫర్ సపోజ్ నా ప్రాజెక్ట్ లో బిజినెస్ అనలిస్ట్ మీద డిపెండెన్సీ ఉన్నది. అతను నాకు ఆన్సర్స్ ఇవ్వట్ల. అప్పుడు ఏం చేయాలి? నాకు బిజినెస్ అనలిస్ట్ మీకు చాలా మంది ఏంది అంటే కనుక టెక్నికల్ క్వశ్చన్స్ తో పాటు ఇక్కడ బిహేవియరల్ క్వశ్చన్స్ కూడా అడుగుతారంటే మనం ఒక సిచ్యువేషన్ ని ఎలా డీల్ చేస్తాము అన్నది. ఆ సిచ్యువేషన్ లో మన ఆన్సర్స్ అన్నది అప్రోప్రియేట్ గా ఉంటే మనకి ఈజీగా ఉంటుంది అన్నమాట లోనికి వెళ్ళిపోవడానికి. ఇప్పుడు మీకు ఒక పర్సన్ నీకు రెస్పాండ్ అవ్వకపోతే నువ్వు ఏం చేస్తావు? క్వశ్చన్ అడిగినప్పుడు అతని మీద కంప్లైంట్ ఇచ్చేస్తావా లేకపోతే ఏం చేస్తావు అని అడిగితే, కంప్లైంట్ ఇస్తాము అన్నది ఆరగెంట్ బిహేవియర్ అండ్ ఇర్రెలవెంట్ పర్సన్స్ చెప్పే ఆన్సర్. మనం నేర్చుకున్నప్పుడు మనం చెప్పాల్సింది ఏంటి అంటే గనక మనకు ఒక పర్సన్ దగ్గర డిపెండెన్సీ ఉన్నప్పుడు ఫస్ట్ మనం వాళ్ళకి పింగ్ చేసి రీచ్ అవ్వడానికి ట్రై చేస్తాం. వాళ్ళు రెస్పాండ్ అవ్వకపోతే వెళ్ళి పర్సనల్లీ కూర్చుంటాం. పర్సనల్లీ వెళ్ళినా సరే వాళ్ళు మనకి రెస్పాండ్ అవ్వకపోతే మనం జీరాలో వాళ్ళని ట్యాగ్ చేసి పెడతాం. అక్కడికి కూడా రెస్పాండ్ అవ్వకపోతే అదే జీరా కామెంట్ కి మీ లీడ్ ని ట్యాగ్ చేసి, బాబు నేను ఇంతలా ట్రై చేశాను, ఈ పర్సన్ రెస్పాండ్ అవ్వట్లేదు, నాకు సొల్యూషన్ ఇప్పించు అని చెప్పేసి మనం అట్లాగే వెళ్తాం అన్నమాట. ఎక్కడైనా సరే మనం పాజిటివ్ వేలోనే ఉంటాం కానీ ఎక్కడ కంప్లైనింగ్ బిహేవియర్ అన్నది ఉండదు. అజైల్ టెస్టింగ్ ప్రాసెస్ వచ్చేసరికి అజైల్లో గ్రూమింగ్ దగ్గర నుంచి రిట్రోస్పెక్టివ్ వరకు మొత్తం జరిగే A to Z యాక్టివిటీస్ అన్ని మీరు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయాలి. రీటెస్టింగ్ అండ్ రిగ్రెషన్ టెస్టింగ్ మీకు నేను చెప్పట్లేదు. రిగ్రెషన్ టెస్టింగ్ కి స్మోక్ టెస్టింగ్ కి కూడా మీకు చెప్పట్లేదు. ఎందుకంటే ఇంతకు ముందర జరిగిన దాంట్లో ఆల్రెడీ ఈ టాపిక్స్ ని మనం చూసాము. ఓకే. అండ్ ఇంకొక క్వశ్చన్ ఏంటి అంటే నీ ప్రాజెక్ట్ కి డాక్యుమెంటేషన్ ఉంటే మంచిదా, డాక్యుమెంటేషన్ లేకపోతే మంచిదా అంటేనండి, ఓపెన్ గా చెప్పాలి అంటే డాక్యుమెంటేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ప్రాజెక్ట్ కి డాక్యుమెంటేషన్ ఉండడమే మనకి టైం సేవ్ చేస్తుంది. ఎట్లాగా అంటే ఫర్ సపోజ్ ఈ రోజు నేను వర్క్ చేస్తున్నానండి, సడన్ గా రేపు లీవ్కి వెళ్ళాను, నేను ఒక 15 టెస్ట్ కేసులు రాసాను, నాకు నచ్చినట్టు రాసుకున్నా. నా బదులు సుధాన్ వచ్చి ఎగ్జిక్యూట్ చేయమంటే ఆమెకు అర్థం కాదు నేను ప్రాపర్ గా డాక్యుమెంట్ చేయకపోవడం వల్ల. అదే నేను ఎఫెక్టివ్ వేలో కనుక డాక్యుమెంట్ చేస్తే, నేను ఆబ్సెంట్ లో ఉన్నా ఏమున్నా సరే మిగతా వాళ్ళందరికీ ఆ డాక్యుమెంట్ ఈజీగా వాళ్ళకి అర్థమయ్యి వాళ్ళు అక్కడి నుంచి ఎఫెక్టివ్ వేలో టెస్ట్ చేసుకోగలరు. అంతేకాకుండా ఇప్పుడు బిజినెస్ అనలిస్ట్ డాక్యుమెంట్ చేసిన రిక్వైర్మెంట్స్ అట్టే కదా మొత్తం అంతా మనం ఫర్దర్ గా చేసుకునేది. అక్కడ డాక్యుమెంటేషన్ క్లియర్ గా ఉంటేనే ప్రాజెక్ట్ యొక్క బేస్ కానీ అన్ని కానీ క్లియర్ గా ఉంటాయి. డాక్యుమెంటేషన్ అన్నది ప్రాజెక్ట్ కి చాలా ఇంపార్టెంట్. అండ్ ఇంకొన్ని బిహేవియరల్ క్వశ్చన్స్, కొంతమంది నువ్వు టెస్టింగ్ ఎందుకు చూసుకున్నావు వేరేది ఏం చూసుకోలేదు అన్నారు అనుకోవచ్చు. మీరు ఇది డిఫరెంట్ ఆన్సర్స్ చెప్పొచ్చు. నాకు టెస్టింగ్ అంటే ఇష్టం అని చెప్పొచ్చు, లేదా ఇనీషియల్ లో నా కెరియర్ ఆపర్చునిటీస్ టెస్టింగ్ లోకి వచ్చినప్పుడు నేను వచ్చాను, తర్వాత నేను ఈ జాబ్ చాలా ఛాలెంజింగ్ గా ఫీల్ అయ్యాను, నాకు చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపించింది, డే టు డే డిఫరెంట్ ఛాలెంజెస్ ఫేస్ చేస్తున్నా, ఐఎమ్ రియల్లీ ఎంజాయింగ్ ద వర్క్ అని చెప్పుకోవాలి. అంతేగాని చాలా బోరింగ్ గా ఉంటది ఎప్పుడు ఒకటే ఉన్నదని చెప్తే వాళ్ళకి కూడా అంత ఇంట్రెస్ట్ ఉండదు. మనం మన యొక్క వర్క్ ని ఎంజాయ్ చేస్తున్నాం అన్నది వాళ్ళకి అక్కడ చెప్పాలన్నమాట. ఓకే. అండ్ ఒక రిజిస్ట్రేషన్ ఫామ్, యూజర్ నేమ్, ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, ఈమెయిల్ ఐడి, పాస్వర్డ్, కన్ఫర్మ్ పాస్వర్డ్, డేట్ ఆఫ్ బర్త్, ఇలాంటి ఒక రిజిస్ట్రేషన్ ఫామ్ ఉంటే దాని మీద పాజిటివ్ టెస్ట్ కేసులు, నెగిటివ్ టెస్ట్ కేసులు మొత్తం ఎక్స్ప్లెయిన్ చెయ్యి. నీ దగ్గర ఒక పాన్ కార్డ్ ఫీల్డ్ ఉన్నది అనుకోండి,
పాన్ కార్డ్ ఫీల్డ్ కి సంబంధించిన టెస్ట్ కేసెస్ చెప్పు. అండ్ పాన్ కార్డ్ కి మన ఇండియాలోనే స్టాండర్డ్ ఒక టెంప్లెట్ చూసుకుంటేనండి 2 ఫస్ట్ ఆల్ఫాబెట్స్ ఉంటాయి, తర్వాత 2, 3 నెంబర్లు ఉంటాయి. అలాంటి నెంబర్ టెంప్లెట్ కూడా నీకు ఇన్పుట్ ఇస్తే పాజిటివ్ అండ్ నెగిటివ్ టెస్ట్ కేసు ఎలా డిఫైన్ చేస్తావో చెప్పంటారు. బగ్ అండ్ ఎర్రర్. బగ్ అంటే తెలుసు మనకి, బగ్, ఇష్యూ, ఇన్సిడెంట్, డిఫెక్ట్ అన్నిటికీ ఒకటే. ఎక్స్పెక్టెడ్ బిహేవియర్ కి యాక్చువల్ బిహేవియర్ కి చేంజెస్ ఉంటే కనుక దాన్ని బగ్ అంటాం. మరి ఎర్రర్ అంటే కనుక అల్టిమేట్లీ ఒక చిన్న ఇన్కరెక్ట్ హ్యూమన్ యాక్షన్ ఏదన్నా ప్రాబ్లం వస్తే కనుక దాన్ని మనం ఎర్రర్ అని చెప్పేసి అని అంటాం. సో ఫర్ సపోజ్ యూజర్ యాక్సెప్టెన్స్ టెస్టింగ్ చేస్తున్నప్పుడు ఏమైనా డిఫెక్ట్స్ వస్తే ఏం చేస్తావు? ఫస్ట్ థింగ్ ఏంటి అంటే యూజర్ యాక్సెప్టెన్స్ టెస్టింగ్ అన్నది మనం చేయం, ఎండ్ యూజర్ చేసుకుంటాడు. ఎప్పుడైతే ఎండ్ యూజర్ చేసినప్పుడు ఒక డిఫెక్ట్ వచ్చిందో దాన్ని డైరెక్ట్లీ వాళ్ళు ఫెయిల్యూర్ కింద లాక్ చేస్తారు. ఎందుకని? మనం టెస్ట్ చేసి అంతా పనిచేస్తుందని వాళ్ళకి ఇచ్చిన తర్వాత వాళ్ళు డిఫెక్ట్స్ వచ్చినాయి అంటే ఇట్స్ ఫెయిల్యూర్ ఇట్స్ వాళ్ళు ఫెయిల్యూర్స్ లాక్ చేస్తారు. ఎప్పుడైతే వాళ్ళు మనకి ఫెయిల్యూర్స్ లాక్ చేస్తారో ఫస్ట్ ఇప్పుడు మన దగ్గర 100 టెస్ట్ కేసులు ఉన్నాయనుకోండి రిగ్రెషన్ లో, ఈ 100 టెస్ట్ కేసులని ఎవరెవరు ఇప్పుడు మన దగ్గర 3 టీంలు ఉన్నారు, సురేంద్ర, ప్రశాంత్, సుధా అని 3 ఉన్నారు అనుకో. సురేంద్ర ఫస్ట్ 30, సుధా నెక్స్ట్ 30, లాస్ట్ ఏమో ప్రశాంత్ 40 పిక్ చేసుకున్నాడు అనుకో. ఈ ఫెయిల్ అయిన బిహేవియర్ ఎవరి సెట్ లోకి వెళ్ళింది? ఫర్ సపోజ్ సురేంద్రకి వెళ్ళింది. సురేంద్ర ఇది ఎందుకు ఫెయిల్ అయింది, నువ్వు ఎగ్జిక్యూట్ చేసినప్పుడు ఏమైంది, రీజన్ ఏంటి అని అడిగితే మనం ఎగ్జిక్యూట్ అయినప్పుడు మన దగ్గర పాస్ అయినప్పుడు మన ప్రతి దానికి ఒక ప్రూఫ్ ఉంటది. ఇదిగో నేను ఎగ్జిక్యూట్ చేసా, ఇదిగో నా దగ్గర ఉన్న వ్యాలిడ్ ప్రూఫ్. అప్పుడు పాస్ అయింది, ఇప్పుడు ఫెయిల్ అవ్వడం వల్ల నాకు సంబంధం లేదు. నేను చేసినప్పుడు పాస్ అవ్వడానికి ప్రూఫ్ అన్నది ఒక డీటెయిల్స్. ఇన్ కేసు మనం మిస్ చేస్తే మనం మిస్ చేసామని చెప్పడం. అండ్ దాని మీద మనం ఏమైనా ఫైర్ చేసేస్తారా అంటే చిన్న చిన్న ఇష్యూస్ కి ఏముండదండి. ఈవెన్ పెద్ద ఇష్యూస్ అన్నా సరే ఫస్ట్ 1 or 2 వార్నింగ్స్ అయ్యి మనం ఫ్రీక్వెంట్ గా ఇట్లాంటి మిస్లు చేస్తా ఉంటే అప్పుడు ఫర్దర్ డెసిషన్స్ అన్నవి తీసుకుంటా ఉంటారండి. అండ్ దెన్ రిగ్రెషన్ టెస్టింగ్ ఎంత ఫ్రీక్వెంట్లీ నువ్వు ఎగ్జిక్యూట్ చేస్తావు అంటే రిలీజ్ ముందు ఒక 2-3 స్ప్రింట్లు మేము రిగ్రెషన్ పెట్టుకుంటాము. కొన్ని ప్రాజెక్టులు అయితే ఎవ్రీ మంత్ డిఫాల్ట్ రిగ్రెషన్ టెస్టింగ్ అన్నది చేస్తూ ఉంటామండి అని చెప్పేస్తున్నాను మనం చెప్తామండి. అండ్ దెన్ బిజినెస్ టెస్టింగ్. సో బిజినెస్ అంటే ఎండ్ యూజర్ చేసేది, దాన్నే మనం యూజర్ యాక్సెప్టెన్స్ టెస్టింగ్ అంటాం. యూజర్ యాక్సెప్టెన్స్ టెస్టింగ్ దాని యొక్క ప్రాసెస్ మనం గతంలో చదువుకున్నది మొత్తం ఏంటో చెప్పండి. ప్రాజెక్ట్ కి డాక్యుమెంటేషన్, నీ టెస్టింగ్ అంటూ నువ్వు స్టార్ట్ చేయాలంటే ఏ డాక్యుమెంటేషన్ కావాలి? రిక్వైర్మెంట్స్ డాక్యుమెంటేషన్ కావాలి, దాని తర్వాత టెస్ట్ ప్లాన్ కావాలి. ఈ 2 ఉంటే నువ్వు దాని నుంచి టెస్ట్ కేసెస్ డిజైన్ చేసుకుంటావు. 2 డాక్యుమెంట్స్ చాలా ఇంపార్టెంట్. నీ ప్రాజెక్ట్ లో నువ్వు యూస్ చేసిన ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ టూల్ ఏంటి, బిల్డ్ టెస్ట్ మేనేజ్మెంట్ టూల్ ఏంటి, జీరా అండ్ జెఫర్ స్క్వాడ్. సో నీ టెస్ట్ కేసెస్ నువ్వు రాసినప్పుడు కొన్ని ఎగ్జాంపుల్స్ అడుగుతారు. వీటికి నువ్వు టెస్ట్ కేసెస్ అంటే ఎదుగు ఎట్లాగా ఒక ఫామ్ ఇస్తారండి. సో ఇది చూస్తే ఈ ఫామ్ లో 10 ఫీల్డ్స్ ఉన్నాయి. ఒక్కొక్క ఫీల్డ్ కి ఒక్కొక్క క్యారెక్టర్స్ లెంత్ ఇలా ఇచ్చారు. దీనికి టెస్ట్ కేసెస్ ఎలా రాస్తావు, రాసి చూపించు అని అంటారండి కొన్ని ఇంటర్వ్యూస్ కి. ఈ ఫామ్ కు మొత్తం నా దగ్గర కొన్ని టెస్ట్ కేసెస్ ఉన్నాయి. ఈ క్వశ్చన్ అండ్ ఈ టెస్ట్ కేసెస్ 2 కూడా ఎక్సెల్ ఫైల్ నేను మీకు అటాచ్ చేసి పెడతాను నేను ఈ ఈ లెసన్ కి. ఓకే. సో నువ్వు టెస్టింగ్ ఎప్పుడు స్టార్ట్ చేస్తావు, నీకు ఎప్పుడు ఈజీగా ఉంటది అంటేనండి, జనరల్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం మాట్లాడుకుంటే టెస్టింగ్ ఈజీ పర్స్పెక్టివ్ లో నాకు ఎప్పుడైతే ప్రాజెక్ట్ కి కేటీ ఉంటుందో అప్పుడు నాకు చాలా ఈజీగా ఉంటది. అలా ప్రాజెక్ట్ ఏంటి, ఎందుకు పని చేస్తున్నాము, ఏం జరిగింది, అప్పటిదాకా ఏమి ఇచ్చారు, ఇప్పుడు ఏం డెవలప్ చేస్తున్నారు, నెక్స్ట్ సెట్ ఆఫ్ రిలీజెస్ లో కస్టమర్ కి ఏమేమి ఉన్నాయి, ఈ డీటెయిల్స్ అన్ని మనకి తెలిస్తే మనకి టెస్టింగ్ అన్నది చాలా ఈజీగా ఉంటది అన్నమాట. సో ఇప్పుడు నువ్వు టెస్ట్ కేసెస్ ప్రిపేర్ చేసిన తర్వాత రివ్యూస్ చూపించినప్పుడు ఎవరెవరు ఉంటారు? బిజినెస్ అనలిస్ట్, స్క్రమ్ మాస్టర్ ఇద్దరు ఉంటారు. డిఫెక్ట్ లైఫ్ సైకిల్ మొత్తం ఎక్స్ప్లెయిన్ చెయ్యి. సో నువ్వు టెస్ట్ కేసెస్ రాసేటప్పుడు ఏం కన్సిడర్ చేస్తావు? నీ యొక్క టెస్ట్ కేసు రాసేటప్పుడు రిక్వైర్మెంట్ లో ఒక చిన్న పాయింట్ ఇస్తే, ఫర్ సపోజ్ ఇదే ఎగ్జాంపుల్ ఇచ్చారనుకోండి, ఈ ఎంప్లాయీ ఐడికి నేను టెస్ట్ కేసు రాయాలి అంటే వాళ్ళు నెంబర్ అన్నారు. నెంబర్ కాకుండా మిగతా అన్ని చెక్ చేస్తామా? 10 క్యారెక్టర్లు అన్నారు, 10 కాకుండా మిగతా అన్ని చెక్ చేస్తామా? ఇలా మొత్తం అన్ని కవర్ చేసామా లేదా అన్నదే మనం క్రాస్ చెక్ చేసుకో. ఈ లెవెల్లో మొత్తం మనం క్రాస్ చెక్ చేసుకున్నామా లేదా అన్నది చూసేదే టెస్ట్ కేసెస్ రాసేటప్పుడు. పాజిటివ్ టెస్ట్ కేసు, నెగిటివ్ టెస్ట్ కేసు 2 చెప్పుకోవాలి. అండ్ నువ్వు ఎప్పుడైనా టెస్ట్ ప్లాన్ డాక్యుమెంటేషన్ ప్రిపేర్ చేసావంటే మీరు 3 ఏళ్ల వరకు ఎక్స్పీరియన్స్ పెడితే ప్రిపేర్ చేశానని చెప్పక్కర్లేదండి. మీరు 6 years పైన ఎప్పుడైనా పెడితే నేను ప్రిపేర్ చేశానని చెప్పాలి. మన టెస్ట్ ప్లాన్ డాక్యుమెంట్ లో కొన్ని కీ ఇంపార్టెంట్ పాయింట్స్ మనం చెప్పుకున్నాం. స్కోప్ అని, ప్రాజెక్ట్ యొక్క డీటెయిల్స్ అని, అండ్ దెన్ దాని తర్వాత నాలెడ్జ్ ట్రాన్స్ఫర్, కేటీఐ, ఎవరెవరు పనిచేస్తున్నారు, స్కెడ్యూల్ ఏంటి, డీటెయిల్స్ అన్ని ఉంటాయి కదా, అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేయండి. మీరు ఏమైనా మైగ్రేషన్ టెస్టింగ్ చేశారా? మీకు మైగ్రేషన్ టెస్టింగ్ అంటే తెలుసా? సో జనరల్ గా మనం ఎప్పుడు మైగ్రేషన్ టెస్టింగ్ చేయలేదన్న ఆన్సర్ చెప్పుకోండి. మైగ్రేషన్ అంటే ఏం లేదండి, ఒక డేటాబేస్ నుంచి ఇంకొక డేటాబేస్ కి మైగ్రేట్ చేయడం కానీ, ఓల్డ్ సర్వర్ లో ఉన్న కోడ్ మొత్తాన్ని న్యూ సర్వర్ లోకి మైగ్రేట్ చేయడం కానీ. బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటి అంటే మీరు ఇప్పుడు చూస్తాను ఈ lebi.com అన్న వెబ్సైట్ ఫస్ట్ PHP లో చేసాం. రీసెంట్ గా సంక్రాంతిని మనం వర్డ్ ప్రెస్ లోకి మైగ్రేట్ చేసాం. PHP నుంచి మొత్తం మైగ్రేషన్ జరిగింది మాట. సో ఇట్లా ఈ మైగ్రేషన్ అన్నది మనం చేసామంటే మైగ్రేషన్ అంటే ఏంటో చెప్పండి కానీ చేయలేదని చెప్పండి. నెక్స్ట్ సిస్టమ్ ఇంటిగ్రేషన్ టెస్టింగ్ అంటే
ఏంటి? ఇప్పుడు మన వెబ్‌సైట్‌లోనే మనం ఎగ్జాంపుల్ కూడా చెప్పుకున్నాం. లిబ్బీ.కామ్‌కి పేమెంట్ గేట్‌వేని ఇంటిగ్రేట్ చేసాం. పేమెంట్ అయిపోయిన తర్వాత మీ వెబ్‌సైట్‌లోకి తిరిగి వస్తుందా లేదా? కరెక్ట్‌గా అవుతుందా లేదా? అని చెక్ చేసేదాన్ని ఇంటిగ్రేషన్ టెస్టింగ్ అని చెప్పేసని అంటారు. అమెజాన్ ఆర్డర్ ఫ్లో లాగిన్ దగ్గర నుంచి సెర్చ్, ప్రొడక్ట్ యాడ్ కార్ట్ చేయడము, ఆర్డర్ ప్లేస్ చేయడము, ఫార్మ్ ఫిల్ చేసి, పేమెంట్ కంప్లీట్ చేసి, ఆర్డర్ డీటెయిల్స్‌లో మనం చెక్ చేసి లాగౌట్ చేయడం. లాగిన్, లాగౌట్ వదిలేసి మిగతా ఫ్లో మొత్తానికి పాజిటివ్ టెస్ట్ కేసెస్ ఎన్ని పాసిబుల్ నెగెటివ్ టెస్ట్ కేసెస్ ఉంటాయి అన్నిటిని ఎక్స్‌ప్లెయిన్ చేయమని ఇంటర్వ్యూలో అడుగుతారు. అండ్ ఈ డాక్యుమెంట్ ఇచ్చేసి దీనికి నెగెటివ్ టెస్ట్ కేసెస్ రాయమని అడుగుతారు. ఇది ఆల్మోస్ట్ ఒక 2, 3 కంపెనీల్లో అడిగిన ఇంటర్వ్యూ క్వెషన్స్ అండి. వాళ్ళు అడిగిన క్వెషన్స్‌కి మీరు ఏ ఆన్సర్స్ చెప్పాలో కూడా నేను మీకు ఇక్కడ ఎక్స్‌ప్లెయిన్ చేశాను. ఇట్లా ఇంకొక వీడియో యాడ్ చేస్తాను. సో దట్ యూ విల్ గెయిన్ మోర్ కాన్ఫిడెన్స్ ఆన్ దిస్ పర్టిక్యులర్ ఇంటర్వ్యూ క్వెషన్స్ అండ్ ఆన్సర్స్.